హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న తెలుగమ్మాయి. మెయిన్గా గర్ల్స్కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లాంగ్ హెయిర్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? లాంగ్ హెయిర్ అనే కాదు, అసలు హెయిర్ ఉండడమే ఎక్కువ కదా. చిన్నగో పెద్దగో ఉన్న జుట్టు ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఇప్పటి వరకు ఫొటోస్ చూసారు కదా, ఆ ఫొటోస్ అన్నిట్లో నాకైతే షార్ట్ హెయిరే ఉంటుంది. మీరు గమనించారో లేదో. ఇప్పుడైతే ఈ హోమ్ రెమెడీ అప్లై చేస్తున్నానో అప్పటి నుంచి నా జుట్టు అయితే స్ట్రాంగ్ అవ్వడం మొదలవ్వింది. ఇక్కడ జుట్టు పెరగడం ఇంపార్టెంట్ కాదు, ఉన్న జుట్టు స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జుట్టు స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ అయితే హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి మీరు కూడా ఈ హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేసేయండి. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏముండవు, ఇది చాలా సింపుల్, అన్నీ ఇంట్లోనే దొరికేస్తాయి. ఫ్రెష్ది గోరెంటాకు, మందార ఆకులు, మందార పువ్వులు, కలబంద, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. గోరెంటాక్ పేస్ట్ని మనము హెయిర్కి అయితే మంచిగా మొత్తం అప్లై చేసేసుకోవాలి. పెట్టుకోవడం వల్ల మనకి హెల్తీ హెయిర్, ఇంకా హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది, ఫాల్ని తగ్గిస్తుంది, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ కూడా ఉండదు. ఇంకా మనకి ఇది బెస్ట్ కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇలాంటివి అప్లై చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ గోరువెచ్చని వాటర్తో హెడ్ బాత్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే రోజు షాంపూ యూజ్ చేయాలి. మనము పెట్టుకున్న రోజు షాంపూ అయితే యూజ్ చేయకూడదు. ఇంకా చూస్తున్నారు కదా, ఆఫ్టర్ హెడ్ బాత్ అయితే నా హెయిర్ ఇలా వచ్చేసింది, మంచిగా షైన్ అవుతూ ఉంది కదా. పెట్టుకోవడం వల్ల మనకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అంతే. అయితే ఇది మంత్లీ ఒకసారైనా ఖచ్చితంగా పెట్టుకుంటాను. నేను గోరెంటాకు ఎక్కువ ఉన్నప్పుడే దాన్ని మంచిగా డ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. అయితే ఇది పెట్టుకోవడం వల్ల హెయిర్ స్ట్రాంగ్ అవ్వింది, హెయిర్ గ్రోత్ కూడా చాలానే ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ట్రై చేశారా? లేకపోతే ఇంట్లోనే ఈజీగా ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటారు? కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.